ఆగస్టు 15కు ఫ్రీ బస్సును కూడా అమల్లోకి తెచ్చారు. మీరేం చెప్తారు, ఏమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలు ఏం కాదు. 6 గ్యారెంటీలని సూపర్ 6 అని ఒక ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు. వాళ్ళు దాదాపు 47-47 హామీలు ఇచ్చారు. దాని విలువ దాదాపు 1,60,000 కోట్లు ఉంటుంది. బేసిక్ గా సూపర్ 6 అనేది ఒక ట్యాగ్ లైన్ లాగా ఒక తీసుకొచ్చారు. అది మేజర్ హామీలుగా భావించారు. సూపర్ 6 సూపర్ 7 అనేది పక్కన పెడితే ఒక 2 హామీలు మినహాయించి కీలకమైన హామీలు, మిగిలిన హామీలు అమలు ప్రారంభించారు. దీంట్లో కొన్నిట్లో షరతులు ఉన్నాయి, కొన్ని పాక్షికంగా ఉన్నాయి, కొన్ని ఎన్నికల్లో ఏ మాట చెప్పారో ఆ స్పిరిట్ కాకుండా కొంచెం భిన్నమైన స్పిరిట్తో అమలు చేస్తున్నారు. స్థూలంగా 2 కీలక హామీలు మినహాయించి మిగతా అన్నింటినీ అడ్రస్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఆ 2 జోలికి ఏదికి వెళ్ళలేదు. ఒకటి ఆడబిడ్డ నిధి, 2 నిరుద్యోగ భృతి. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అమలు చేయరు అనేది క్లియర్గా అర్థమవుతోంది. అంటే ముఖ్యమంత్రి గారు మాటల్లో చెప్పాలంటే ఆడబిడ్డ నిధిని P4కి అనుసంధానం చేసేశారు. అంటే ధనికులు పేదలు పథకానికి దానికి సంబంధం లేదు, కానీ దానికి అమలు చేశాం, దానికి అనుసంధానం చేశామంటే అర్థం ఇంకా 1,500 రూపాయలు నేరుగా ఇచ్చే పని ఏమి ఉండదు. కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి అమలు చేయలేరు. 2 నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసేశారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నైపుణ్యాన్ని వృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు పొందేటప్పుడు సపోర్ట్ పాత్ర. అది మీరు నేను ఒక కంపెనీకి పోయాను అనుకోండి, మీకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే మీరు నాకన్నా అప్పర్ హ్యాండ్లో ఉంటారు. ఆ రకంగా ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో వచ్చే అవకాశాలు అందిపూర్తి చేయడం, మనం నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, దానికి నిరుద్యోగ భృతికి సంబంధం లేదు. అది వచ్చేంత వరకు ఇచ్చేది నిరుద్యోగ భృతి అంటారు. ఏదైనప్పటికీ కూడా నిరుద్యోగ భృతిని నేరుగా అమలు చేయరు, ఆడబిడ్డ అనేది అమలు చేయరు. ఇంకా సూపర్ 6 మొత్తం అమలు చేసామని ఎట్లంటారు? ఇది నా మొదటి విషయం. 2వ అంశం, సూపర్ 6లో కీలకమైనటువంటి మిగతా వాటిని అటెంప్ట్ చేశారు. అది పెన్షన్స్ కావచ్చు, ఇప్పుడు నిన్న అమలు చేసినటువంటి మన బస్సు ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇవి అమ్మఒడి తల్లికి వందనం పేరుతో ఇచ్చింది కావచ్చు, ఇవి అమలు చేశారు. దీంట్లో పాక్షికంగా కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అయితే పాక్షికంగా షరతులున్నా కూడా సంతృప్తి ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు అమలయ్యో ఆ పథకాలు లబ్ధిదారులు సంతృప్తి ఉంటుంది. అమలు చేశారు కదా, పాక్షికంగా నా కాదా తర్వాత విషయం. ఆ పార్ట్ వరకు వాళ్ళకి సంతృప్తి ఉంది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ విధానం. ఈ 2 అమలు చేయలేదు కాబట్టి ఈ తరగతి ప్రజలు అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఈ అసంతృప్తి, ఈ సంతృప్తి ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది అనేది కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంది. షరతులని ఎట్లా అంటాం? ఉదాహరణకు పెన్షన్ లబ్ధిదారులు సంతృప్తి ఉంది. 4,000 పెంచారు, ఇన్ టైంలో ఇస్తున్నారు. కాకపోతే 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు, బీసీ మహిళకి ఇస్తా అని చెప్పారు. ఇది పెన్షన్స్, అది అమలు కాలేదు. 2 కీలకమైంది తల్లికి వందనం. దాదాపు 20 లక్షలు 15 లక్షల మంది కోత పెట్టారు అంటున్నారు వివిధ షరతులు పెట్టి. అన్నదాత సుఖీభావకు సంబంధించి మీరు చెప్పింది అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కేంద్రంతో కలిపివ్వం, జగన్మోహన్ రెడ్డి లాగా 3 దఫాలు ఇవ్వం, ఒకే దఫాకి 20,000 ఇచ్చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ట్రూ టెక్నికల్ ఫాలో అవుతున్నారు. ఆ 20,000 ఇస్తారు, కాకపోతే కేంద్రంతో కలిపిస్తారు, 3 దఫాలుగా ఇస్తారు. కాబట్టి ఎన్నికల స్పిరిట్ని ఆధారంగా చేసుకుంటే సాంకేతికంగా కొన్ని పరిమితులు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. ఆ విమర్శ కూటమి ప్రభుత్వానికి గురవుతుంది, వైసీపీలు చేస్తారు. కానీ మొత్తాన్ని పరిశీలించినప్పుడు ఆ లబ్ధిదారులు సంతృప్తి అయితే ఉంది. ఇది గ్రాస్ రూట్ లెవెల్ మనం చెప్పదలుచుకుంది. ఇంకా 2వది, ఈ రోజు లేటెస్ట్గా అమలు చేసినటువంటి ఉచిత బస్సు కూడా ఇదే కాంటెస్ట్. ఉచిత బస్సులో కూడా లబ్ధిదారులు సంతృప్తి ఉంటుంది. లబ్ధిదారులు మీన్స్ గ్రామీణ మహిళ, జనరల్గా అర్బన్. ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్సుకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ప్రధానంగా మహిళలకి ఆలయాలకి చాలా దగ్గర అనుభవ సంబంధం ఉంటుంది. ఏ మహిళ అయినా ఒకసారి దేవాలయానికి పోయి రావాలి. ఏ దేవాలయాలకి? తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు, తర్వాత దుర్గాగుడి టెంపుల్, శ్రీశైలం, మల్లన్న, ఇట్లా ఉత్తరాంధ్రలో ఉన్నట్టు అరసవెల్లి, ఇట్లాంటివి చాలా దేవాలయాలు ఐకానిక్గా ఉంటాయి. ఒకసారైనా మన జీవితకాలంలో అక్కడికి వెళ్ళి రావాలని, ముఖ్యంగా పేదల్లో. దీన్ని అడ్రస్ చేసింది గతంలో కూటమి పార్టీలు. ఏమని? ఉచిత బస్సు ఇస్తే మీరు ఏ బస్సులో అయినా సరే అక్కడికి వెళ్ళి రావచ్చు, మీ దేవాలయాన్ని, మీ ఇష్టదైవాన్ని చూసి రావచ్చు అనేది బాగా చెప్పారు. సెంటిమీటర్ రైజ్ చేశారు, అది వర్కౌట్ అయింది, కొంతమేర ఓటింగ్గా మారింది. ఈ ఉచిత బస్సు ప్రయాణంలో అది జరగదు. ఎందుకు జరగదు? వాళ్ళు 5 రకాల సర్వీసులు మాత్రం అమలు చేస్తున్నారు.
అయితే నేను ఒక మాట చెప్తాను, అన్ని సర్వీసుల్లో ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చేవాళ్ళని నేను కూడా చెప్పను. ఆ డిపార్ట్మెంట్ పని ఆడికి అయిపోతుంది. అయితే మీరు ఎన్నికల్లో అటు నాలాగా చెప్పలా. మీరు ఎన్నికల్లో అన్ని సర్వీసులు అని చెప్పకపోయినా అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు. ఇప్పుడు అరసవల్లికి తిరుపతి నుంచి పోవాలంటే ఏసీ బస్సుల్లో పోతే ఈ ఎలుగు బస్సుల్లో వెళ్తే ఎప్పుడు పోయేది? అసలు ఎలుగు బస్సులు ఏడున్నాయి? ఆడ వరకు పల్లె వెలుగు లాంటి బస్సులు ఎక్కడున్నాయి? కాబట్టి మీరు ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అమలు కాలేదు. కానీ నేను అన్ని బస్సులు ఎక్కించమని కూడా నేను కూడా చెప్పను. అట్లా ఎక్కిస్తే ఆ డిపార్ట్మెంట్ బతకదు. బట్ మీరు ఎన్నికల్లో అట్లా హామీ ఇచ్చారు. ఎందుకు ఆలయాల దర్శనం సాధ్యం కాదు అంటున్నానంటే, వాళ్ళు ఇచ్చిన 5 సర్వీసుల్లో ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ మినహాయించి మిగిలిన 4 సర్వీసులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ అర్బన్ మరియు మెట్రో, సిటీ మెట్రో, ఈ 4 అర్బన్ ఏరియాలని కవర్ చేస్తుంది. బహుశా మెట్రో అనేది విశాఖపట్నం, విజయవాడ వరకు ఉన్నట్టుంది. మా తిరుపతిలో మెట్రో కూడా లేదు. మిగిలిన సర్వీసులు 4 సర్వీసులు ఏదైతే 3 సర్వీసులు ఉన్నాయో ఆ 3 సర్వీసులు మండలాలు జిల్లా బార్డర్ లోపే తిరుగుతుంటాయి. జిల్లా బార్డర్ నియోజకవర్గం తిరుపతి నుంచి అరసవల్లికి రావాలనుకోండి, తిరుపతి పల్లెవల్లికి ఎక్కి ఏర్పేటలో దిగాలి, ఏర్పేటలో పల్లె వెలుగు ఎక్కి నాయుడుపేటలో దిగాలి, నాయుడుపేటలో పల్లె వెలుగు, ఇట్లా ఎక్కుంటూ పోతా అంటే సంవత్సరం పడుతుంది మొత్తం అరసవల్లి వెళ్ళడానికి. అన్కంఫర్ట్ కూడా, మనిషి ప్రయాణం చేయలేడు ఆ వెలుగులో. అట్లాంటిది వర్కౌట్ కాదు. తిరుమలకి అయితే కుదరదని చెప్పేసినారు. తిరుపతి వరకు కావచ్చు, తిరుపతికి మళ్ళీ బస్ టికెట్ వెళ్ళాలి. కాబట్టి వాడు ఇచ్చిన స్పిరిట్ ప్రకారం ఇది జరగదు. అయితే పోయే వాళ్ళకి అది తిట్టుకుంటారు, గతంలో ఏం చెప్పినారన్న ఆ ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు. కానీ రొటీన్గా మండలాలకు వెళ్ళేవాళ్ళు, రొటీన్గా అర్బన్ తిరిగే వాళ్ళు సంతృప్తే కదా ఫ్రీ బస్ ఎక్కిపోయినామని. ఆ సంతృప్తి ఉంటుంది, ఈ చిన్న నిరసన ఉంటుంది. అయితే ఈ ఎఫెక్ట్ ఆటో వర్కర్స్ మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆటో వర్కర్స్ నిరుద్యోగ సమస్య అది ఒక పరిష్కారంగా మారిపోయింది. ఆటో వర్కర్స్ మేజర్గా మండలాలు అర్బన్లోనే ఉంటాయి. నియోజకవర్గాన్ని నుంచి నియోజకవర్గం దాటి కూడా పోదు ఆటో, అంత సర్వీస్ పోదు. ఎక్కడైతే ఆటోలు ప్రధానంగా కేంద్రీకరించినాయో ఆడంతా ఉచిత సర్వీస్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ 3 సర్వీసులు అక్కడ బాగా తిరుగుతాయి. రెండోది, యాజ్ ఎ ఉమెన్ జర్నలిస్ట్గా మీకు కూడా తెలుసు, ఎక్కువ మంది ఆటోలు ఎక్కేది మహిళలు. జెంట్స్ జనరల్గా స్కూటరు, కార్లు ఉంటారు. అంటే ఆటోలో ప్రయాణించే 100 మందిలో 60-70 మంది మహిళలే ఉంటారు. ఈ మొత్తం ఆగిపోతారు. బాగా ఎఫెక్ట్ పడుతుంది ఆటోలకి. కాబట్టి ఆటో సర్వీసుల మీద ఇబ్బంది పడుతుంది. పైపేసి జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్రులతో 10,000 ఇచ్చినాడు. మనం 15,000 ఇస్తానన్నాం. మొదటి సంవత్సరం ఇలా, రెండో సంవత్సరం ఇలా. ఇప్పుడు సబ్ కమిటీ వేస్తారంట, క్యాబినెట్ సబ్ కమిటీ. ఆటోల ద్వారా వచ్చే సమస్య ఎట్లా ఉత్పన్నం చేయాలి. బస్ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇస్తారా చూడాలి. జగన్ ఇచ్చిన 10,000 ఈకపోతుంది, మీరు ఇచ్చిన 15,000 పోయింది. 10,000 పోయి ఇంకా ఆటో ఎక్కి ఆడవాళ్ళు ఆగిపోయింది. ఇంకా ఆటోల పరిస్థితి ఏంటి? ఇది చాలా ప్రమాదకర పరిస్థితి వస్తుంది. డిపార్ట్మెంట్లో కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. దాన్ని ఎట్లా కవర్ చేస్తారు? ఈ 2 భవిష్యత్తులో క్రైసిస్గా మారుతుంది. ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తున్న దాన్ని బట్టి ఈ బస్సు ప్రయాణం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మహిళలకి ఎప్పుడైతే ఫ్రీ బస్ అన్నారో కాస్త అట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణలో అప్పటికే అమలు చేసేసరికి మేము ఎప్పుడు ఫ్రీ బస్సులో ప్రయాణిస్తామా అని మహిళలందరూ కాచుకుని చూస్తున్న టైంలో సంవత్సరంన్నర అయ్యేసరికి ఎట్లాగైతే ఆగస్టు 15కి దాన్ని అమల్లోకి తెచ్చారు. కాకపోతే మీరు అంటున్న ఈ కండిషన్స్ ఉన్నాయి చూడండి. కొన్ని దగ్గర అయితే ఇంతకుముందు జిల్లాల వరకు మాత్రమే, అంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు వెళ్ళేసరికి మేబీ టికెట్ ధర పడే అవకాశం ఉంది. ఇవన్నీ మనం చూసాం. కానీ నిన్న మనం చూసేసరికి ఈ ప్రాంతాల వారీగా కొన్ని బస్సులకు మాత్రమే షరతులు విధించడం, వీటి వల్ల మహిళలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. అది కాస్త ఇబ్బందికరమే అనేది కూడా ఏపీలో మహిళల నుండి వస్తున్న ఆలోచనగా లేకపోతే వాళ్ళ మాటగా చూస్తూ ఉన్నారట. మీరేమంటారు? 2 ఉన్నాయి మహిళల్లో. ఇప్పుడు మా ఊరి నుంచి ఇంకొక ఊరికి పోయే మహిళలు హ్యాపీ, ఎందుకంటే పల్లె వెలుగులు అనేది విలేజ్ సర్వీసెస్. అర్బన్లో ఒక చోట నుంచి ఒక చోటకు పోయే మహిళలు హ్యాపీ, ఎందుకంటే అర్బన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆ బస్సులు కూడా తగ్గించేసారంటే అప్పుడు కనపడుతుంది అసలు విషయం, అది వేరే సంగతి. కానీ బస్సులు ఇన్ టైంలో అందుబాటులో లేకపోతే ఫ్రీ బస్సు ఇచ్చినట్టే ఇచ్చి అందుబాటులో లేకుండా చేస్తారంటారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రజెంట్ అర్బన్ రూరల్ ఏరియాల్లో తిరిగే మహిళల వరకు హ్యాపీ, ఎందుకంటే అందుబాటులో బస్సులు ఉన్నాయి, ఫ్రీగా పోతారు వస్తారు. బట్ ఈ ఆలయాలకు పోదాం అనుకునే వాళ్ళు, జిల్లా దాటి జిల్లా అత్తగారింటికో అమ్మగారింటికో పోదాం అనుకునే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, పల్లె వెలుగు ఇప్పుడు నెల్లూరు ఉంది. ఒక అమ్మాయి నెల్లూరులో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, అత్తగారింటికి పోయి రావాలి, మహిళ మళ్ళీ రావాలి. నెల్లూరు పోవాలంటే పల్లె వెలుగు పోవచ్చు. నెల్లూరు కాదు, శ్రీకాకుళం వరకు పోవచ్చు. మన రాష్ట్ర బార్డర్లు దాటితే ఒప్పుకోరు. రాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత పల్లె వెలుగు ఉండదు, ఓన్లీ ఇన్ ద స్టేటే ఉంటుంది. ఈ సర్వీసులన్నీ స్టేట్లో ఉంటాయి. ఎక్స్ప్రెస్ వరకు ఉండొచ్చు, అది ఉండొచ్చు. బట్
ఇప్పుడు ఒక మహిళ తిరుపతి నుంచి నెల్లూరు పోవాలనుకోండి, పల్లెవేలుకి ఎక్కచ్చు, అల్ట్రా పల్లెవేలుకి ఎక్కచ్చు. ఈ రెండే ఎక్స్ప్రెస్లు అనేది. తిరుపతి నుంచి ఎక్స్ప్రెస్ కనుక మళ్ళీ వస్తాను. ఈ పల్లెవేలుకి ఎక్కింది అనుకోండి, నేను చెప్తాగా తిరుపతిలో పల్లెవేలుకి ఎక్కితే శ్రీకాళహస్తిలో దిగాలి. చాలా వాళ్ళు రూట్లన్నీ తిరుక్కొని వస్తారు. పల్లెవేలుకి ఎప్పుడు పల్లెలన్నీ టర్న్ అవుతూ వస్తుంటాయి. శ్రీకాళహస్తిలో ఎక్కిన తర్వాత నాయుడుపేటలో దిగాలి. నాయుడుపేటలో ఎక్కిన తర్వాత గూడూరులో దిగాలి. గూడూరులో ఎక్కిన తర్వాత నెల్లూరుకు పోవాలి అని 4 బస్సులు మారచ్చు. 4 బస్సులు ఎక్కితే ఎవడేమో అన్నాడు. కానీ 4 బస్సులు ఎన్ని పల్లెలు దిగుతాయి? నెల్లూరుకి మాకు ఇప్పుడున్న నేషనల్ హైవేలో పోతే 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఇది కనీసం 2 రోజులు పడుతుంది ఇట్లా ఎక్కితే. కాబట్టి ఈ ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ జిల్లాలు దాటి అత్తగారింటికి పోయే వాళ్ళకి, ఆలయాలకు పోయే వాళ్ళు తిట్టుకుంటారు. మాకు ఈ రెండు చెప్పే కదండి, మీ అత్తగారింటికి పోవచ్చమ్మా, మీ అమ్మగారింటికి పోవచ్చమ్మా, మీ ఆలయాలకు పోవచ్చు. ఏదైతే స్లోగన్ ఇచ్చారో అది జరగదు. అదర్ దెన్ మండలాల్లో వీళ్ళని పర్యాటించే వాళ్ళకి మాత్రం హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎక్స్ప్రెస్లు అలో ఉంది. ఎక్స్ప్రెస్లు విజయవాడకు కూడా ఉంటాయి. కానీ మా తిరుపతి నుంచి ఎక్స్ప్రెస్లు విజయవాడకి ఎన్ని సర్వీసులు ఉంటాయి? 2 సర్వీసులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు అలౌడే 2 సర్వీసులు ఉన్నాయి. 2 సర్వీసులో ఎంతమంది అవుతారు? దుర్గగుడి పోవాలంటే. కానీ ఈ పరిమితులు ఉన్నాయి. కాబట్టి లాంగ్ జర్నీ, ఆలయాల జర్నీలో వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతారు. రోజువారీ జర్నీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ 2 ఈ మొత్తం వ్యవహారాల్లో ఉంది.